విఠల్ గారు ఒకసారి మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. అంటే ఈ విషయంలో ముఖ్యంగా కేంద్రం యొక్క పాలసీని కూడా అడ్డం పెట్టుకొని కాలయాపన చేసింది గత ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. బట్ నిజానికి ఎట్లా ఉంది అంటే పర్సెప్షన్స్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఒరిజినల్ డేటా. రిలేటెడ్గా చూస్తే ఎట్లా ఉంది సిచ్యువేషన్? సో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ విషయం నేను తర్వాత వస్తాను. ముందు టిఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి డెఫినెట్ గా స్వరాష్ట్రము, కొత్త రాష్ట్రము, అద్భుతాలు సృష్టించాల్సిన రాష్ట్రం ఉండే. సర్ప్లస్ వినియోగం పెరిగింది. 7,000 ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు 7,000 25,000 మెగావాట్ కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ ఎందుకు సహజంగా కన్జంప్షన్ అనేది దానికి డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కన్జంప్షన్ ఎందుకు పెరిగింది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. రాష్ట్ర విభజన రోజు 2014 కి మనకు 18 లక్షల పంప్ సెట్ కలెక్షన్స్ ఉన్నాయి, 18 lakhs. అవి 2024 కి కాస్త 28 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ వచ్చినాయి. అంటే అదనంగా 10 లక్షలు. ఇవి అఫీషియల్ రికార్డు, ఎలక్ట్రిసిటీ డిస్కమ్లకు ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధం లేకుండా ఎన్ని అనాథరైజ్ కలెక్షన్స్ ఉన్నాయో తెలియదు. అంటే అదనంగా 10 లక్షల కనెక్షన్స్ పెరగడానికి మరి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఉంటే, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఇచ్చి ఉంటే, కాకతీయ చెరువుల ద్వారా మరి నీరు పారి ఉంటే అదనంగా ఈ కలెక్షన్స్ ఎందుకు వస్తాయి? రాకూడదు. వచ్చింది, కన్జంప్షన్ పెరిగింది. మనకు ప్రొడక్షన్ విషయానికి వస్తే యాదాద్రి అండ్ భద్రాద్రి వీటిని ఆగమేఘాల మీద అప్పుడు మేము ప్రారంభించినాం. టెండర్స్ లేకుండానే ఎవరికో సమ్ ఆర్గనైజేషన్స్, ఇండియా బుల్ లాంటి గుజరాత్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చుకున్నారు. సో అది కంప్లీట్, కనీసం కంప్లీట్ అన్న చేయాల్సి ఉండే. 10 ఏళ్ళైనా ఇంకా దానికి పూర్తి కాలేదు. ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఇమీడియట్ గా కరెక్ట్ కావాలన్నప్పుడు మనం నేషనల్ గ్రిడ్స్ ఉన్నాం రఘు గారు, మనకు సపరేట్ గా వెళ్ళాము. ఇంతకుముందు సౌత్ నార్త్ గ్రిడ్ కనెక్షన్ ఇప్పుడు కొత్తగా నేషనల్ గ్రిడ్ లో ఉన్నాం మనం. వీఆర్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ గ్రిడ్. సో అప్పుడు సహజంగా మనం 29 రాష్ట్రాలు ఎక్కడ చీప్ కరెంట్ దొరికితే అక్కడ కొనుక్కోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, పీపీఏ కింద ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేట్ అయినా కొన్నారు. వాట్ ఎవర్ ద రీజన్ ఐ డోంట్ నో. ఛత్తీస్గఢ్ ప్రజలకు పక్కలో ఉంది కాబట్టి ఈజీ దొరుకుతుంది అనుకున్నారు, ఏదో వాట్ ఎవర్ తెలియదు. బట్ కొన్నారు. కొన్న తర్వాత దానికి రకరకాల లాస్లు వచ్చినాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ బదులు. అది యాదాద్రి భద్రాద్రి ఇంకా పవర్ క్వాలిటీ ఇంకా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది తప్ప కన్జంప్షన్ రాదు. ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్ట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ ద్వారా ఆల్రెడీ 800 మెగావాట్ సంబంధించిన యూనిట్ ను ఓపెన్ చేసి అదనంగా ఓపెన్ చేయడానికి సిద్ధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి, ల్యాండ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇవాళ మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాం అన్నటువంటి ఇద్దరు అండర్స్టాండింగ్ లో జరుగుతా ఉంది. ఎవరు సార్ అంటే మీరు అన్నట్టు కొట్టినట్టు? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు సహజంగా రాష్ట్రం ఏ డిపార్ట్మెంట్ లో అయినా అవినీతి జరిగితే ఏం చేస్తాం సార్ జనరల్ గా? ఇప్పుడు జయలలితకి ఏం జరిగింది, తర్వాత జగన్ కి ఏం జరిగింది, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కి ఏం జరిగింది, ఏం యాక్షన్ తీసుకోవాలా అవినీతి జరిగితే? స్టేట్ డిపార్ట్మెంట్ లో అవినీతి నిరోధక శాఖ ఉంది. ఎక్కడ అవినీతి జరిగితే అధికారులు తప్పు చేస్తే ఎవరు తప్పు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఫస్ట్. దాని కాకుండా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్న విధానం ఏంటి, జ్యుడిషియల్ కమిట్మెంట్స్. ఎఫ్ఐఆర్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు అప్పచెప్పకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1000 రూపాయలు తింటే కూడా ఏసీబీకి అరెస్ట్ అవుతాడు, బెయిల్ రాదు. ఈ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అని మీరే చెప్తారు. మరి కుంభకోణానికి చర్యలు ఎట్లుండాలి? ఎంక్వైరీ కమిషన్ చర్యలు ఎప్పుడు తెలుస్తాయి? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఆ తర్వాత ఎవరు గుర్తుంటది? ఇది నిజంగా ఏంటంటే 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం ఇది. మీరు కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, బీజేపీ ఇందులోకి రాకుండా చూసుకుందాం, బీజేపీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ రాకుండా చేసుకుంటే సరిపోతుంది మనం అనేది అండర్స్టాండింగ్ లో పోతుంది తప్ప ఇంట్లో వీనికి వేరే ఉద్దేశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.